ఒక చిన్న గ్రామంలో కాటూరు అనే గ్రామంలో జన్మించి విజయవాడలో కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేసినా సరే ఈ ప్రాంతానికి మరి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందో తెలియదు కానీ అభిమానం మాత్రం ఏకం చేసిందని చెప్పని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మన ఇంట్లో ఎవరినో మరణిస్తుంటే వాళ్ళ ఏ సంవత్సరం మరణించారో ఏ రోజు మరణించారో కూడా మర్చిపోయే రోజులు ఇది. కానీ ఎప్పుడో 1988లో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించిన నాయకుడు అని చెప్పంటే అది కీర్తిశేషులు మోహన్ రంగా గారని చెప్పని సకాలంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశారని చెప్పని కాదు, ఎన్ని తరాల ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేశారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడుగున కుర్రవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎవరు కనీసం పుట్టరు కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే మీ గుండెల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని మీరు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్ కి కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జక్కంపూడి గణేష్ కి మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విజయ రంగా.